హాయ్ అండి, నేను మా పాప కోసం ఆనియన్ పరాటా ఎలా చేస్తానో మీరు చూసేయండి. దీనికోసం ఫస్ట్ గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి, సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి వాటర్ పోసుకుంటే ఇలా సాఫ్ట్ గా చపాతీ ముద్దలో కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అందులో సరిపడా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర తరుగు వేసి ఒకసారి గరిటతో తిప్పి తర్వాత అందులో 1/2 కప్పు శనగపిండి వేసి 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చపాతీ పిండి నుంచి ఒక పెద్ద ఉండను తీసుకుని ఆనియన్ స్టఫింగ్ పెట్టడానికి మధ్యలో ఇలా ప్రెస్ చేసి 2 స్పూన్ల ఆనియన్ స్టఫింగ్ ని అందులో పెట్టి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా క్లోజ్ చేయాలి. తర్వాత చపాతీ పీట పైన గోధుమ పిండిని చల్లి పైన చపాతీ ముద్దను పెట్టి చపాతీ ముద్ద పైన కొన్ని నువ్వులు, కొంచెం కొత్తిమీర తురుము వేసి ఆనియన్ స్టఫింగ్ బయటకు రాకుండా కొంచెం మందంగా చపాతీ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని ప్యాన్ పైన వేసి 2 వైపులా నెయ్యితో కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరాటా రెడీ. నేను చేసిన ఈ ఆనియన్ పరాటా మీకు కూడా నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.